ఇంట్లో పరిస్థితి వల్ల పూటకు గడవని ఒక చిన్న ఫ్యామిలీలో ఒక కొడుకు. ఎన్నో దేవుళ్లకు మొక్కుతూ ఏకైక సంతానం ఈ అబ్బాయి అతి గారభంగా పెరిగాడు. వయసు పెరిగే కొద్దీ తెలివి మారుతుంది అంటారు. అలా ఈ అబ్బాయి ఇంట్లో పరిస్థితి చూసి ఎలాగైనా పెద్ద చదువు చదివి మంచి జాబ్ చేసుకుంటూ అమ్మ నాన్నని బాగా చూసుకుందామని హైదరాబాద్ వస్తాడు. వచ్చిన కొన్ని నెలలకు అమ్మాయి ప్రేమలో పడతాడు. అక్కడ అమ్మ నాన్నని మర్చిపోయిన టైంలో కొడుకు అమ్మాయితో ఉన్నప్పుడు నాన్న ఎదురుపడితే ఎలా ఉంటుందో ఈ ఫిలింలో చూడండి. ఎంత అయింది బ్రో? 140. అన్నా పదండి. ఏ హాయ్. హాయ్. ఏమైంది? చేంజ్ నా ముఖం చూస్తావేంటి? నీ చుట్టమా ఆయనేమన్నా? బ్రో చేంజ్ బ్రో. ఫోన్పే చేస్తా, నెంబర్ చెప్పు. నెంబర్ తీసుకో. నెంబర్ చెప్పు. 9999212345. ఓకే, అయిపోయింది. ఓకే బ్రో. ఏంటి మామా అంతా చూస్తున్నావు? లవ్వా? ఆ పాపు నెంబర్ చెప్పు. 555222221. ఓకే బాయ్. నువ్వేనారా? మెసేజ్ చేస్తా. మామా అన్నా పదండి. అమ్మా ఏం కావాలి బాబు? కొంచెం అడ్రస్ ఎక్కడుందో చెప్తావా బాబు? మా అబ్బాయి కొంచెం ఫోన్ చేయ బాబు. మా అబ్బాయి వస్తాడు బాబు. టైం లేదు. బాబు 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 రేయ్ రేయ్ ఒరే పడిపోయారా? లేప్. అరే అయ్యో ఏమైంది? అయ్యో పెద్దయినా, అరే పట్టుకోరా, లేపుదాం. అరే అరే అయ్యో పెద్దయినా, లేవండి లేవండి. అరే అరే పట్టుకోరా, లేవండి. ఇవ్వండి, తీసుకోండి. ఏమైంది బాబాయ్? ఏమైనా తిన్నారా? దేశానికే రైతును బాబు, కానీ తినడానికి ఈ రైతుకే తిండి లేదు బాబు. పారా, ఏదో ఒకటి తినిపిద్దాం. పా ఎక్కండి బాబాయ్, ఎక్కండి. బాబు 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 రాము 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 బాబు రాము అరే రాము, రాము బాబు రాము రాము రేయ్. నిన్ను పిలుస్తున్నారు. మీ రిలేటివా? లేదు లేదు, మా ఇంట్లో పనిచేసే పాలేరు. బాబాయ్ చేత్తో ఎందుకు తింటున్నారు? స్పూన్తో తినొచ్చు కదా. ఈ చేత్తోనే అన్నం పండిస్తాను బాబు. ఈ చేత్తో అన్నం తిన్నాక ఈ స్పూన్లు ఎందుకు బాబు? ఈ స్పూన్లు అన్నీ మాకు అబ్బవు బాబు. మీ సిటీ వాళ్ళకే గొప్ప. మీ సిటీ వాళ్ళే తినండి బాబు. అవును బాబాయ్, నీకు ఈ సిటీలో ఎవరు తెలియదు అన్నావు కదా, మరి ఆ అబ్బాయి ఎవరు? ఆడ నా కొడుకు బాబు.
కొడుకా? ఓటి అమ్మ కొడుకేంట్రా? కొడుకా? మరి చూసి చూడనట్టు వెళ్ళిపోయాడేంటి? ఆడు ఇక్కడే కాలేజీలో చదువుకుంటున్నాడు బాబు. ఏ కాలేజ్ బాబాయ్? అదేదో పెద్ద గొప్పోళ్ళు చదువుకునే కాలేజ్ అండి బాబు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు బాబాయ్? మా అబ్బాయి కాలేజ్ ఫీజు కట్టనీకి వచ్చినా బాబు. మరి కట్టావా? ఎక్కడ బాబు, అడ్రస్ తెలుసుకోనీకే సరిపోయింది. ఎంత కట్టాలి బాబాయ్? 30,000 బాబు. మొన్ననే 30,000 కట్టాను బాబు కాలేజ్ ఫీజు. అదేంటో బాబు, మళ్ళీ ఫీజు కట్టమని కాలేజీలో అడిగారంట బాబు. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బాబాయ్ డబ్బులు? ఎకరా అమ్మేశానుగా. బా. ఎలాగైనా వీడు పని చెప్పాలరా. సరే మీరు తినండి బాబాయ్, మనం కాలేజ్కి వెళ్దాం. అలాగే బాబు, మీరు తినండి బాబు. బాబాయ్ ఆ డబ్బులు లెక్క పెట్టుకో. ఆ, ఆ, ఆ. మూవీ చాలా బాగుంది కదా. అవును, కన్నప్ప క్లైమాక్స్ చాలా బాగుంది. ఏయ్, అబ్బా. ఏంటి బాబది? ఆ, 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 అదేం లేదు మా వాడు అంతే, ఫ్రెండ్షిప్. మా ఫ్రెండ్ని ఎందుకు కొడుతున్నావు? ఏయ్ నువ్వు నోర్బి, నువ్వు మాట్లాడ. ఆయన ఎవర్రా? ఎవడికి తెలుసురా? అదేం లేదు మా వాడు అంతే, ఫ్రెండ్షిప్. ఎంతైనా కానీ ఫ్రెండ్షిప్లో గట్లా కట్టుకుంటారా? ఆయన ఎవడు చెప్పరా? ఆయన ఎవడు? మా నాన్న. మీ నాన్న. నీలాంటి వెధవతో ఫ్రెండ్షిప్ చేసినందుకు నాకు బుద్ధి లేదు. ఛీ! బతుకారా నీవి? ఇంట్లో మేమకేం బాగోలేదు బాబు. ఇంట్లో పరిస్థితి అంతకంతకే ఉంది. వీలైతే మన ఊరికి ఓసారి రా బాబు. నీ మీదే బెంగ పెట్టుకుంది బాబు. తెచ్చిదిరా మీ అమ్మ. ఇంకో డబ్బులు జాగ్రత్తరా, నీ ఆరోగ్యం జాగ్రత్త. అరే తమ్ముడు, ఇకనైనా మంచిగా ఉండరా, బాగుపడరా. మీ అమ్మ నాయనని మంచిగా చూసుకోరా, లేదంటే బాగోదు. మీ నాన్న దగ్గర డబ్బులు లేకపోయినా నీ అవసరానికి డబ్బులు అంటే పొలం మీద తెచ్చాడరా మీ నాన్న 30,000. అలాంటి నాన్నని పట్టుకొని ఎవడో అంటున్నావు, అనవడో అంటున్నావు, సిగ్గుందారా నీకు? మళ్ళీ ఈ పరిస్థితి రిపీట్ అయితే బాగోదు. నువ్వెక్కడున్నా నీ అడ్రస్ తెలుసుకొని వచ్చి మరి కొడతా, బాగోదు. అరే వీడిని కొంచెం అబ్జర్వ్ చేయరా, మళ్ళీ చెప్తున్నారు. అరే Please do subscribe to Youth Icons Telugu Videos channel. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఫన్, వర్కింగ్ వీడియోస్ ఎవ్రీథింగ్ ఉంటాయి. Please like, share and subscribe to Youth Icons Telugu Videos. హాయ్, నేను మీ మేఘ్నా లోకేష్. యూత్ ఐకాన్స్ తెలుగు వీడియోస్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూత్ ఐకాన్ తెలుగు వీడియోస్ యూట్యూబ్లో మంచి మంచి వీడియోస్, మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అన్నీ వేస్తే చూసి అదే చేయాలి ఆడియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.